శ్రీగురుభ్యో నమ పరమగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్. శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. యస్యాశ్రవణమాత్రేణ వాజపేయఫలం లభేత్ ఏకాదశీమహం వందే విజరాం రామతోషిణీం. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. మాఘకృష్ణపక్ష ఏకాదశిని గురించి వినాలని ధర్మరాజు తహతహలాడుతూ ఉన్నాడు. స్కంద పురాణంలో అత్యద్భుతమైన ఈ ఏకాదశిని గురించి ఉపదేశించారు. ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, కిం నామ ఏకాదశి భవేత్ వాసుదేవ ప్రసాదేన కథయస్వ మమాగ్రతః. హే భగవన్ వాసుదేవ, అనుగ్రహించాలి, కర్మలు ఎలా ఆచరించాలి, నీ ఉపదేశం కావాలి, విధి విధానాలు అవసరం. విధి విధానాలను తెలుసుకొని ఆయా సత్కర్మలను ఆచరించినట్లయితే ఆ సత్కర్మ వల్ల మనిషికి ఫలం లభిస్తుంది. కనుక మాఘకృష్ణ ఏకాదశి గురించి ఉపదేశం చేయాలి అని అడిగితే కృష్ణుడు చెప్పాడు, కథయిష్యామి రాజేంద్ర, చెబుతానయ్యా. విజయానామకమైన ఏకాదశి అది. ఎవరైతే ఈ విజయానామకమైన ఏకాదశిని అనుష్ఠానం చేస్తారో వారికి సర్వత్ర విజయం లభిస్తుంది. ఈ వ్రత మాహాత్మ్యం పాపహరమైనది. నారదుడు బ్రహ్మదేవుల వారికి ప్రశ్నించగా బ్రహ్మదేవుల వారు నారదునికి ఉపదేశించిన అత్యద్భుతమైన మహిమ విజయానామకమైన ఏకాదశి ఇది. ఆ ఏకాదశిని గురించి ఉపదేశించాలని నారదుల వారు బ్రహ్మదేవుల వారిని ప్రశ్నించారు. అలా ప్రశ్నించగా పితామహులైన బ్రహ్మదేవుల వారు ఉపదేశిస్తూ ఉన్నారు, నారద, ఆ గాథను నేను చెబుతాను. పాప పరిహారకమైన గాథ, అత్యుత్తమమైన గాథ అది. పురాతన కాలంలో ఈ వ్రతం ఆచరించారు అందరూ కూడా. పురాతనమైనది, అతి ప్రాచీనమైనది ఈ గాథ, ఈ ఏకాదశి, ఈ సత్కర్మలన్నీ కూడా. ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి విజయం దక్కుతుంది. రాముడు తపోవనానికి వెళ్ళాడు. ఎందుకని? కైకేయి యొక్క ఆకాంక్ష. తండ్రి కూడా ఆదేశించాడు. తల్లిదండ్రుల ఆదేశానికి అనుగుణంగా రాముడు అడవికి వెళ్ళాడు. 14 సంవత్సరాల వరకు వనవాసంలో రామచంద్రుల వారు ఉన్నారు. పంచవటిలో నివాసం చేస్తూ ఉన్నారు సీతాదేవితో కూడుకుని. లక్ష్మణుడు కూడా అక్కడే ఉన్నాడు. లక్ష్మణ, సీత, రామచంద్ర వీరందరూ కూడా ఆ పంచవటిలో నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడున్నప్పుడు తత్రైవ వసదస్తస్య రాఘవస్య మహాత్మనః రావణేన హృతా భార్య సీతానాంని తపస్విని. తపస్విని అయిన సీతాదేవిని రావణుడు అపహరించాడు. సీతాదేవిని అపహరించడం అసలు ఎవరి వల్ల కాదు, మూల సీతాదేవిని. అంటే ఏ సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవియో, లక్ష్మీదేవి యొక్క అవతారమో, అలాంటి సీతాదేవిని అపహరించడం అసలు ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే తను సర్వత్ర వ్యాప్తమైనది. అపహరించడం అంటే ఏంటి? ఇక్కడున్న వస్తువును మరో చోటికి తీసుకుని వెళ్ళడం అని అర్థం.
ఇక్కడుంది ఆ వస్తువు, అది ఏ చోట లేదో ఆ స్థలానికి తీసుకుని వెళ్ళడం అపహరించడం అంటే. కానీ అలా సీతాదేవిని అపహరించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకని? సర్వత్ర వ్యాప్తమైనది తను కనుక తన అపహరణ అసలు సాధ్యం కాదు. నారాయణ పండితాచార్యులు ఈ 2 యుక్తుల్ని చాలా చక్కగా చెప్పారు. వ్యాప్తత్వాత్ అనే ఒక యుక్తి, వ్యాప్తురాలైనదు కాబట్టి తనను అపహరించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇదంతా నటన. అయినా కూడా అక్కడ సీతాదేవిని రావణుడు అపహరించాడు. అపహరించగా రామునికి చాలా దుఃఖం కలిగిందట. పురాణం చెబుతుంది. దుఃఖాన్ని రాముడు చూపించాడు, నటన చేశాడు. కానీ రామునికి దుఃఖమే లేదసలు. మొట్టమొదట సీతాదేవి యొక్క వియోగం అనేది లేదు, రామునికి దుఃఖం కూడా లేదు. కనుక భగవంతుడు నటన చేస్తూ ఉన్నాడు. నటన సార్వభౌముడు తను, భగవంతుడు. అలా నటిస్తూ ఉన్నాడు. ఇక సీతాదేవిని వెతకడం ఎలా? మనిషి ఎందుకని దుఃఖిస్తాడు? మనిషికి దుఃఖం ఎందువల్ల కలుగుతుంది? దేనివల్ల కలుగుతుంది? దేనివల్ల కలగాలి? దేనికి శోకించాలి? భార్య దూరమైతే మనిషి శోకించాలి అనే ఒక సందేశం. భార్య పైన అంతగా ప్రేమ ఉండాలి, అంతగా భార్యను ప్రేమించాలి. భార్య దూరమైతే సంతోషంలో ఉండడం కాదు, భార్య దూరమైతే భర్తకు దుఃఖం కలగాలి. దుఃఖం కలిగేంతగా, ఆ వియోగాన్ని సహించరానంతగా భార్యను ప్రేమించాలి. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించాలి. అలాగే మనిషి భార్య దూరమైతే దుఃఖానికి లోనవుతాడు అనే ప్రాపంచికమైన లౌకికమైన ఈ విషయాన్ని తెలియజెప్పడానికి భగవంతుడు అలా చెబుతూ ఉన్నాడు. భగవంతుడు అలా చూపిస్తూ ఉన్నాడు. సరే, తను దుఃఖిస్తూ ఉన్నాడు, అక్కడక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు, సీతాదేవిని గురించి వెతుకుతూ ఉన్నాడు. ఎటు వెళ్ళినా ఎటు వెతికినా సీతాదేవి కనిపించడం లేదట. జటాయువు కనిపించాడు. ఆ జటాయువు కూడా చెప్పింది ఎక్కడికి వెళ్ళింది సీతాదేవి, ఎవరు తీసుకుని వెళ్ళారు, మొత్తం గాథను జటాయువు చెప్పింది. ఆ జటాయువును భగవంతుడు అనుగ్రహించాడు, రాముడు అనుగ్రహించాడు. తరువాత హనుమంతుని సమాగమం, సుగ్రీవ సమాగమం, సుగ్రీవునితో సఖ్యం ఏర్పడింది. వానరాణామని కాని రామార్థం సంగతాని వై తతో హనుమత దృష్ట లంకోద్యానేతు జానకి. తరువాత హనుమంతునికి చెప్పాడు భగవంతుడు సీతాదేవిని వెతుక్కుని రావాలని. నేను చాలాసార్లు చెప్పాను, అసలు ఎప్పుడు రాముడు సీతాదేవిని వెతకమని హనుమంతదేవుల వారిని ఆదేశించాడో అప్పుడు హనుమంతుడు నవ్వుతాడట. ఎందుకంటే సర్వత్రా సీతాదేవిని చూసే మహిమ కలవాడు హనుమంతుడు. సదా ఎప్పుడూ రాముడు లేని సీతను చూడడు, సీత లేని రాముణ్ణి చూడడు హనుమంతుడు. అలాంటి విచిత్రమైన మహిమ కలవారు హనుమంతదేవుల వారు. కనుక నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్రూపాణం, రమాదేవితో కూడుకున్న అశేష భగవద్రూపాలను సందర్శించుకునే తాహతు జ్ఞానం కలవారు హనుమంతదేవుల వారని రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతఃసంకల్ప గద్యంలో చెప్పారు. కాబట్టి సీత లేని రాముడు తనకు కనిపించడం లేదు, పక్కనే సీతమ్మ కనిపిస్తూ ఉంది. అయినా నవ్వాడట. నవ్వినప్పుడు రాముడు అన్నాడు, జోరుగా నవ్వకయ్యా, ఎవరెవరో ఏమేమో అనుకుంటారో, కనుక నేను చెప్పిన పనిని చేయమన్నాడు రాముడు. సరే అని రాముడు వెతకడానికి అని వెళ్ళాడు. అశోకవనంలో ఆ వృక్షం క్రింద సీతాదేవి కూర్చున్నది. ఆ సీతాదేవిని చూశారు. అక్కడ ఉన్నదేంటి? సీతాదేవి ఉందా? కాదు, అక్కడ ఉన్నది సీతాకృతి మాత్రమే. ఆ ఆకృతిలో వ్యవహారం కలగాలనే ఉద్దేశంతో ఇంద్రుడు ప్రవేశించాడు. ఇక హనుమంతుడు వచ్చినప్పుడు తను నమస్కరిస్తాడు కాబట్టి సీతాదేవి కూడా లోపల ప్రవేశించింది. ఇలా సీతాదేవితో ఆవిష్టమైన, ఇంద్రునితో ఆవిష్టమైన సీత ఆకృతి అది. ఆ ఆకృతిని హనుమంతదేవుల వారు చూశారు. వారికి కూడా తెలుసు ఏం జరుగుతూ ఉందో, ఎలాంటి నటన లక్ష్మీనారాయణులు చేస్తూ ఉన్నారో అనే విషయం తనకు తెలుసు. కాబట్టి తను కూడా భగవంతుని కింకరుడు కాబట్టి భగవంతుని మనసులో ఏదుందో, ఎలా నటించాలని భగవంతుని ఆదేశం ఉందో దానికి అనుగుణంగా హనుమంతదేవుల వారు కూడా నటిస్తూ ఉన్నారు. సీతాదేవికి తను జ్ఞాపికనిచ్చాడు రాముడు. అంగుళీయకాన్ని ఇచ్చాడు, ఉంగురాన్ని ఇచ్చాడు. ఆ ఉంగురాన్ని సీతాదేవికి అందించాడు హనుమంతుడు. ఆ ఆశీర్వాదంలా సీతాదేవి భావించింది. తిరిగి తను వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు సీతాదేవి చూడామణినిచ్చాడు.
ఆ చూడామణిని తెచ్చి రామునికి అందించాడు. రాముని పాదం పైన పెట్టాడు. అలా సీతాదేవి తన శిరస్సుతో రాముణ్ణి నమస్కరిస్తూ ఉన్నట్లు అందరూ భావించారు. సరే ఇదంతా జరిగింది. ఇక సీతను అపహరించిన రావణుణ్ణి సంహరించాలి, భూభారహరణం చేయాలి. అందుకని రాముడు సిద్ధమయ్యాడు. సముద్రం ముందుకొచ్చాడు. సముద్రాన్ని ఎలా దాటాలి? అసలు భగవంతునికి చింత అట. ఎలా దాటాలనే చింత ఆ భగవంతునికి కలిగింది. లక్ష్మణుణ్ణి అడుగుతూ ఉన్నాడట రాముడు, అయ్యా లక్ష్మణ, ఇలా అగాధమైన దుస్తరమైన ఈ సముద్రాన్ని దాటడం ఎలా అని తనన్నాడట. సౌమిత్రే కేన పుణ్యేన తిర్యతే వరుణాలయ. ఏ పుణ్యం చేసి ఈ సముద్రాన్ని దాటగలం? ఆ పుణ్యమేదో చెబితే ఆ పుణ్యకార్యాన్ని చేయొచ్చు కదా అని రాముడు లక్ష్మణుడితో అన్నాడట. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఆదిదేవస్త్వమేవాసి పురాణ పురుషోత్తమ బకదాల్భ్యో మునిశ్చాత్ర వర్తతే ద్వీపమధ్యత. అదేంటి స్వామి, ఆది పురుషుడవు కదా నువ్వు, పురాణ పురుషుడవు కదా, ఆదిదేవస్త్వమేవాసి పురాణ పురుషోత్తమ. ఇలాంటి నీకు ఈ సముద్రాన్ని ఎలా దాటాలో నేను చెప్పాలా? సముద్రాన్ని దాటడం ఎలా అనే విషయాన్ని నేను నేర్పాలా? పుణ్యం నీకు నేర్పాలా? పుణ్యముంటే సముద్రం దాటగలవా నువ్వు? లేదే, అనంత జీవరాశులను భవసాగరం నుండి దాటించే తాహతుగల నువ్వు ఈ సముద్రాన్ని దాటడానికి పుణ్యం చేయాలా? అసలవసలం అవసరమే లేదు. నీ నామస్మరణతోనే అవలీలగా సంసార సముద్రాన్ని దాటగలరు మనుషులందరూ కూడా, సాధకులందరూ కూడా. దాన్నే చూపించావు నువ్వు, చూపిస్తావు నువ్వు. ఇక పైన సమాయాత సమాయాత ఏ ఏ మోక్షపదేచ్ఛవ ఏవమాఘోషయద్రామ దూతైర్దిక్షు సమస్తశ. ఎవరికైతే ముక్తి కావాలో వారందరూ కూడా రావాలి అని నువ్వు ఆదేశించగా గడ్డి పోచ కూడా కదిలొచ్చిందట నీ దగ్గరికి. అలా గడ్డిపోచను కూడా సంసారాన్ని దాటించగల, సంసార సాగరాన్ని దాటించగల మహాసమర్థుడవు నువ్వు. ఈ సముద్రాన్ని ఎలా దాటాలో నేను నీకు చెప్పాలా? ఆ పుణ్యమేదో నేను నీకు చెప్పాలా అని లక్ష్మణుడు అన్నాడు. ఆ భాషలో, ఆ మాటలో అలాంటి అత్యద్భుతమైన భావం ఉంది, భావం ఇమిడి ఉంది. అలా లక్ష్మణుడు తిరిగి రామునికి చెప్పగా, అయినా రాముడు అడుగుతూ ఉన్నాడు కదా, ఏదో ఒకటి రామునికి చెప్పాలి. విజరానామకమైన ఏకాదశి యొక్క మహిమను తెలియజెప్పాలనే ఆలోచన రామునికి ఉంది కాబట్టి అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, స్వామి రామ, ఇక్కడే బకదాల్భ్యముని యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మహాముని తనున్నాడు, బకదాల్భ్య అనే ముని ఉన్నాడు. తను దీర్ఘాయుషి, ఎన్నో కల్పాల వరకు జీవనం చేసిన వాడు తను. కనుక తనని అడిగితే ఈ సముద్రాన్ని ఎలా దాటగలమో, సముద్రాన్ని దాటేందుకు ఏ పుణ్యం అవసరమో ఆ పుణ్యం గురించి తను చెప్పగలరు, ఆ మహానుభావులు చెప్పగలరు అని లక్ష్మణుడు సూచించాడు. సరే అని రాముడు ఆ బకదల్భుని ఆశ్రమానికి వెళ్ళాడు. చాలా చిత్రమైన విచిత్రమైన ఆశ్రమం. ఆ ఆశ్రమ పరిసరంలోకి తను వెళ్ళాడు. తత్ప్రసాదాదహో విప్ర వరుణాలయ సన్నిధిం ఆగతోస్మి ససైన్యోత్ర లంకాం జేతుం సరాక్షసాం భవతశ్చానుకూల్యేన తీర్యతేబ్ధి యథామయా. నమస్కరించాడు భగవంతుడు. అసలు తను ఎవరినీ నమస్కరించనవసరం లేదు. అయినా కూడా ఋషులు మునులు ఎదురైనప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని భగవంతుడు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకని అవతరించాడు భగవంతుడు? ఎందుకని అవతరిస్తాడు తన అవతారం ఎందుకోసమని అంటే మర్త్యావతారస్థిహ మర్త్య శిక్షణం. మర్త్యులైన మాకు ఒక శిక్షణనివ్వడానికి, మనకు నేర్పడానికి భగవంతుడు వస్తాడట. అలాంటి నేర్పరితను ఎలా నేర్పాలి అనే విషయం కూడా మనకు తెలియదు. ఏ విషయాన్ని ఎలా నేర్పాలి, ఏ విషయాన్ని ఎలా తెలియజెప్పాలి, ఏ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, విజయాన్ని ఎలా సంపాదించుకోవాలి, విజయాన్ని సంపాదించుకోవడానికి కావలసిన పుణ్యమేది, సాగరాన్ని మాత్రమే కాదు సంసార సాగరాన్ని దాటడానికి ఉన్న పుణ్యాలేంటి, ఏ సత్కర్మలను మనం ఆచరించాలి, ఈ విషయాలను నేర్పడం కోసమే భగవంతుడు రామునిగా అవతరించాడు. రామునిగా మాత్రమే కాదు, భగవంతుని అవతారాలన్నీ కూడా నేర్పడానికే, ప్రజలకు సాధకులకు ఓ విషయాన్ని నేర్పడానికే భగవంతుని అవతారం. కనుక భగవంతుడు ఆ బకదాల్భ్య మునికి నమస్కరించి ప్రశ్నించాడు, అయ్యా బకదాల్భ్య ముని స్వామి, ఈ సాగరం ముందు మేమున్నాం, ఈ సాగరాన్ని దాటాలి, ఆవలి
తీరానికి వెళ్ళాలి. అటు లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించాలి. ఆ రావణుణ్ణి సంహరించి లోకక్షేమం చేయాలి. కనుక సముద్రాన్ని దాటడం ఎలా, ఏ పుణ్యం చేస్తే సముద్రం దాటగలమో ఆ పుణ్యాన్ని గురించి మాకు ఉపదేశించాలని బకదాల్భ్యమునికి చెప్పగా, బకదాల్భ్యముని కూడా చెప్పాడు. ఏతస్మాత్ కారణాదేవ దృష్ట్వం స్వాహముపాగత మునిరువాచ కథరిష్యామ్యహం రామ వ్రతానామ వ్రతముత్తమం కృతేన ఏన సహసా విజరస్తే భవిష్యతి. బకదాల్భ్యమునికి కూడా తెలుసు తను భగవంతుడని, అయినా కూడా తన సౌభాగ్యమది. నాకో పుణ్యాన్ని అందించడానికి భగవంతుడు ఇక్కడికి వచ్చాడు. ఆ పుణ్యం నేను చెయ్యాలి. భగవంతునికి చెప్పడం ద్వారా, భగవంతునికి కాదది, ఆ భగవంతునికి చెప్పడం ఒక నెపం. ఆ నెపం ద్వారా మాకందరికీ ఆ విజరానామకమైన ఏకాదశి గురించి చెప్పడానికి బకదాల్భ్యముని సిద్ధమై చెప్పారు. స్వామి, లంకను, ఈ సముద్రాన్ని దాటాలి, లంకకు వెళ్ళాలి, రావణుణ్ణి సంహరించాలి, విజయాన్ని సంతరించుకోవాలి. అలాగైతే ఈ దగ్గరలోనే ఇక వచ్చే ఏకాదశి విజరానామకమైన ఏకాదశి. ఆ ఏకాదశిని చాలా భక్తితో శ్రద్ధతో అందరూ ఆచరించాలి. అలా ఆచరించినట్లయితే మీకు విజయం లభిస్తుంది. ఏకాగ్ర మనస్కులై ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. మాఘమాస కృష్ణపక్షములో విజరానామకమైన ఏకాదశి. ఆ ఏకాదశిని ఆచరించినట్లయితే విజయం సిద్ధమవుతుంది, విజయం దక్కుతుంది అని తను చెప్పగా, సరే ఆ ఏకాదశిని ఎలా ఆచరించాలి, ఏ పనుల్ని చేయాలి, విధానమేంటి, విధి ఏంటి, వాటిని గురించి వివరంగా చెప్పాలని అడిగిన తరువాత బకదాల్భ్యముని చెప్పాడు. దశమీ దివసే ప్రాప్తే కుంభమేకంచ కారయే. దశమీ రోజున ఒక కలశాన్ని సంపాదించుకోవాలి. అది బంగారుదైనా, లేక వెండిదైనా, లేక రాగిదైనా, లేక మట్టిదైనా, ఏదైనా ఒక కలశం సంపాదించుకోవాలి ఆ దశమీ రోజు. దశమీ రోజు కలశం సంపాదించుకొని ఆ కలశ స్థాపన ఆ రోజు చేయాలి. అందులో నీళ్లను నింపాలి, జలపూర్ణం చేయాలి, పల్లవాలను అందులో పెట్టాలి, సప్తధాన్యాలు కింద పెట్టాలి. ఆ కలశం కింద సప్తధాన్యాలను పెట్టి ఆ చుట్టూ యవం అంటే బార్లీ, ఆ బార్లీ ధాన్యం కూడా వేయాలి. ఆ బార్లీ సప్తధాన్యాలపైన ఆ కలశ ప్రతిష్టాపన చేయాలి. ఆ కలశం పైన ఒక మూత, ఒక తట్ట పెట్టి, ఆ మూత పెట్టి దానిపైన బంగారు, వెండి లేక రాగి, ఆ రాగి నారాయణ ప్రతిమను దానిపైన పెట్టాలి. ఏకాదశి రోజున ప్రాతకాలం స్నానం చేసి ఆ భగవంతుణ్ణి పూజించాలి. ఆ కలశం పైన భగవంతుని ప్రతిమను పెట్టి ఆ ప్రతిమను పూజించాలి. ఆ రోజు మొత్తం ఆ ప్రతిమ దగ్గరే, ఆ కలశం దగ్గరే కూర్చోవాలి. అలా కూర్చుని గంధ, ధూప, పుష్ప, దీప, నైవేద్య, విధమైన నైవేద్యాలు, పళ్ళు, దాడిమ, నారికేల మొదలైన పళ్లతో ఆ కలశాభిమాని అయిన దేవతలను, అలాగే కలశానికి నియామకుడైన కలశంలో ఉన్న ఆ నారాయణ రూపి అయిన భగవంతునికి సమర్పించుకోవాలి. ఆ పళ్ళనన్నిటినీ కూడా రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి దివసం ఆ రోజు సూర్యోదయమైన తరువాత ఆ కలశాన్ని జలాశయం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆ జలాశయం దగ్గర మళ్ళీ షోడశోపచార పూజలతో అర్చించాలి. అర్చన చేసి ఆ నారాయణ ప్రతిమ సమేతమైన కలశాన్ని బ్రాహ్మణుని, వేదంగా పారంగతుడైన బ్రాహ్మణునికి ఆ కలశదానం మరియు ఆ ప్రతిమాదానం చేయాలి. ఇలా కలశదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన, బ్రాహ్మణ భోజన జరిపించిన తరువాత స్వయం తను కూడా పాలన చేయాలి. ఇలా ప్రయత్నపూర్వకంగా ఈ వ్రతాన్ని చేసినట్లయితే నువ్వు విజయాన్ని సంపాదించుకోగలవు. భగవంతునికి విజయం ఏంటి, ఇలా చేయడం ద్వారా విజయాన్ని సంపాదించుకోవడం ఏంటి? అయినా కూడా భగవంతుడు అలా చేసి చూపించాడు. ఎందుకని? ఇలా కలశారాధన చేసి, నారాయణుని ఆరాధన చేసి, ఆ నారాయణ ప్రతిమా సమేతమైన కలశాన్ని బ్రాహ్మణునికి దానం చేసి, ఆ ఏకాదశి, ద్వాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ త్రిదినోపవాసాన్ని, త్రిదిన వ్రతాన్ని ఆచరించినట్లయితే అందరికీ కూడా విజయం చేకూరుతుందనే విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో భగవంతుడు ఆ వానర సమేతంగా తను ఆ ఏకాదశి ఉపవాసాన్ని చేశాడు, జాగరణ చేశాడు, కలశారాధన తను చేశాడు. నారాయణ ప్రతిమ, ఆ ప్రతిమలో ఎవరిని పూజించాడు? తనే తనను పూజించుకున్నాడు. ఇదే చిత్రం.
తనను తను పూజించుకోవడమే ఒక విచిత్రం. ఆ విచిత్రమైన కార్యాన్ని అక్కడ అందరూ కూడా చూశారు. అలా భగవంతుణ్ణి పూజించి ఏకాదశిని విజరానామకమైన మాఘ కృష్ణపక్షములో వచ్చే విజరానామకమైన ఏకాదశిని అనుష్ఠానం చేసినందువలన సీతాదేవిని కనుక్కోవడం జరిగింది, రావణుణ్ణి సంహరించడం జరిగింది, విజరాన్ని సంపాదించుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని ఈ స్కంద పురాణంలోని ఈ భాగం విజరానామకమైన ఏకాదశిని గురించి చాలా అద్భుతమైన మహిమను చెప్పారు. పఠనాత్ శ్రవణాత్ తస్య వాజపేయ ఫలం లభేత్. మళ్ళీ మనం చివరికి తెలుసుకోవాలి, భగవంతుడు రాముడు విజరానామకమైన ఏకాదశిని ఆచరించి విజరాన్ని సంపాదించుకున్నాడు అని కాదు. ఈ ఏకాదశిని మీరందరూ కూడా ఇలా ఆచరించండి, నేను ఆచరించినట్లు మీకందరికి కూడా విజయం చేకూరుతుంది అనే సందేశం ఇవ్వడం కోసం మాత్రమే, ఈ శిక్షణను ఇవ్వడం కోసం మాత్రమే రాముడు ఆ వ్రతాన్ని చేశాడు. రామునికి పుణ్యం లేదు, రామునికి పాపం కూడా లేదు, పాపము లేదు పుణ్యము లేదు. తను పుణ్య పురుషుడు, తను పుణ్యాన్ని సంపాదించుకోనవసరం భగవంతునికి అసలు లేదు, సాధన చేయాల్సిన అవసరం అసలు భగవంతునికి లేదు. అయినా కూడా సాధన ఎలా చేయాలి అని మాపైని దయతో ఆ సాధనలను ఆచరించి చూపించిన ఆ మహానుభావుడు రాముడు. అలాంటి రాముని ఈ విచిత్రమైన గాథను ఈరోజు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ఏకాదశిని గురించి వింటారో, ఎవరైతే చెబుతారో, వాజపేయ ఫలం లభేత్. వాజపేయ యాగం చేయడం వలన ఎలాంటి ఫలం దక్కుతుందో అలాంటి చిత్రమైన ఫలితం ఈ ఏకాదశి వల్ల దక్కుతుందనే విషయాన్ని చాలా చక్కగా ఈ పురాణం మాకు చెబుతూ ఉంది. ఇది శ్రీ స్కంద పురాణే ఫాల్గుణ మాఘకృష్ణ విజరారేకాదశి వ్రత మహాత్మ్యం శ్రీ గురు మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. మహాస్వామీజీ వారు, గురువరేణ్యుల వారు అంతటా రామనామ జపం చేయమని ఆదేశిస్తూ ఉన్నారు. కాబట్టి కాస్తసేపు రామనామ జపం మనం చేద్దాం. రామ 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 రామ. జై శ్రీరామ్. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావయత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ.